రాఘవ్ చెడ్డా పొలిటికల్ పార్టీ మారగానే ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని దాదాపు 1.1 మిలియన్ ఫాలోవర్స్ అన్ఫాలో కొట్టారు. ఇది ఆయన డౌన్ఫాల్ ఇండికేట్ చేస్తుందా, లేకపోతే జస్ట్ సోషల్ మీడియా రియాక్షనా? ఒక పొలిటీషియన్ పార్టీ మారడం కొత్తమే కాదు, కానీ ఒకేసారి 7 మంది ఎంపీలు కలిసి మారితే ఇది జస్ట్ పార్టీ షిఫ్టా, లేకపోతే ఒక స్ట్రాటజీయా? రాఘవ్ చెడ్డా ఒక్కడే మారుంటే ఆ డౌట్ వచ్చేది కాదు, కానీ ఇక్కడ 7 మంది రాజ్యసభ మెంబర్స్తో ఆ పార్టీ నుంచి ఒకేసారి మారడం అంటే ఏదో కొంచెం డౌట్ వస్తుంది. ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాథ్. అకార్డింగ్ టు ఆర్టికల్ 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఒక పార్టీ క్యాండిడేట్ ఒక పార్టీ టికెట్ పైన గెలిచిన తర్వాత తన టర్మ్ మొత్తం ఆ పార్టీకే ఉండాలి. ఒకవేళ తను కానీ పార్టీ మారితే తన పోస్ట్ పోతుంది. ఇలా తన పోస్ట్ పోకుండా ఉండాలి అంటే ఒక పార్టీ నుంచి 2/3 మెంబర్స్ కానీ ఇంకో పార్టీకి మారితే ఈ యాంటీ డిఫెక్షన్లో అప్లై కాదు. ఒక్కసారి పవర్ టేస్ట్ చేశాక ఏ పొలిటీషియన్కి తన సీట్ను వదులుకోవాలనిపిస్తుంది? ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రాఘవ్ చెడ్డా పార్టీ మారగానే తన ఇన్స్టాగ్రామ్లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ పోవడంతో పాటు తను బీజేపీకి అగైనెస్ట్గా పెట్టిన అండ్ క్వశ్చన్ చేస్తూ పెట్టిన పోస్ట్ అని డిలీట్ చేశాడు. ఇది పబ్లిక్ డిసప్పాయింట్మెంటా, లేకపోతే ఇమేజ్ మేనేజ్మెంటా? మీరేమంటారు? పొలిటీషియన్స్ అప్పుడప్పుడు ఇలా పార్టీ మారుతూ ఉంటేనే పొలిటికల్ పార్టీస్ తనలో ఉండే తప్పులు తెలుసుకొని ఎవాల్వ్ అవుతూ ఉంటాయా, లేకపోతే నన్ను నమ్మి నా పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పి లైఫ్ లాంగ్ పార్టీకే ఉండాలా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బాయ్.